హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్ ఆర్య. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు. సో తన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఈ జనరేషన్లో ఎందుకంటే చాలామంది అంటే మెయిన్గా చెప్పాలంటే బద్ధకం వల్ల ఏం చేయలేకపోతున్నారు. బట్ తను ఈ ఏజ్లో నిజంగా తను చూస్తే నాకు ఎంత అంటే మేడం నేను అమ్మ అని పిలుస్తాను. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తారు, ఇంత షార్ప్గా నిజంగా ఎందుకు తనకు అంత ఎనర్జీ ఎట్లా వస్తుందో నాకు అర్థం కాలేదు. బట్ తనని నేను పర్సనల్గా స్టడీ చేశాను. బట్ తను చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానివల్లనే తను ఇంత హ్యాపీగా ఉంది. అవన్నీ నా వాళ్ళతో కాదు, తనను అడిగి తెలుసుకుందాం. ఓకే, ఒకసారి నమస్కారం అండి. మేడం, మీరు ఇంత హ్యాపీగా యాక్చువల్ ఏంటంటే అంటే అనకూడదు, ఈ ఏజ్లో కూడా అందరూ మనకంటే అంటే మన సౌకర్యాలు చూసుకొని హ్యాపీగా ఉంటారంటే నైస్. బట్ మీరు అంటే వివిధ ప్రోగ్రామ్ లాంటి సొసైటీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? సో ఎందుకంటే మీరు ఇంత హ్యాపీగా ఇంత ఫిట్గా ఉండడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను. బట్ ఆ పర్సనల్ ఆ ఫీలింగ్ బట్ మీ ద్వారా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఒకసారి ప్లీజ్ మీరు చెప్పండి మేడం. అదే సునీల్, నేను జనరల్గా ఏంటంటే ఒక ఏజ్ తర్వాత కరోనా వల్ల కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి రాకూడని ఒంటరితనం, అది కూడా మలి వయసులో ఒంటరితనంతో బాధపడటం అన్నది నేను స్వయంగా కరోనా మూలంగా స్వయంగా అనుభవించినప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇది ఒక శాపం అనే చెప్పచ్చు. చిన్నతనంలో అనుకోండి, మన బరువు బాధ్యతలు చూడడానికి తల్లిదండ్రులు ఉంటారు, ఏజ్ కూడా సహకరిస్తుంది, మనం సర్వైవ్ కావగలుగుతాం. అయిన వాళ్ళు కూడా ఉంటారు, మన బంధువర్గం కూడా ఉంటారు. ఒక ఏజ్ తర్వాత ఏంటంటే మనం బ్రతకాల్సి వస్తుంది. పిల్లలు వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఈ రోజుల్లో అయితే ఎక్కువ మంది విదేశాల్లో సెటిల్ అవ్వడం, లేకపోతే సాఫ్ట్వేర్ పుణ్యమాని వేరే ఊళ్ళలో దూరంగా వాళ్ళ బిజీ లైఫ్లో చాలా స్పీడ్ యుగంలో వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ పిల్లల గురించి చూడడానికి టైం ఉండట్లేదు. ఇట్లా సింగిల్ పేరెంట్ కోసం కష్టపడడం అన్నది వాళ్ళ మీద ఇంకొక ప్రెజర్ పెట్టకూడదు. చిన్న ఏజ్ నుంచి 30+ నుంచే వాళ్ళకి బీపీ షుగర్ వచ్చేసే టైం వచ్చింది. మా జనరేషన్ కన్నా కూడా ఇప్పుడు జనరేషన్ ఫిట్నెస్ అది తగ్గుతూ ఉంది. అటువంటి వారిని నేను కొందరిని పర్సనల్గా అంటే నాకు వచ్చిన కష్టానికి నేనే ఇంత కష్టపడుతున్నాను కదా, అన్నీ తెలిసి ఉండి అన్ని పనులు స్వయంగా చేసుకోగలిగిన దాన్ని ఉండి కూడా నేనే ఇంత కష్టపడే ఒంటరితనం వల్ల ఏదో తెలియని బాధతోటి ఒంటరితనం అన్నది రోజంతా మిత్రులతో ఎట్లానో పిల్లలతో రకరకాలుగా కాలక్షేపం చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే నేను అన్న విషయం గుర్తుకొచ్చినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అది నాకే ఇట్లా అనిపిస్తుంది. గత 10 సంవత్సరాల కాలం లేకపోతే ఇంకా ఏజ్ ఉందో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటా అనిపించింది. అటువంటిప్పుడు మన బంధువర్గంలో కొంతమంది సింగిల్ పర్సన్స్ స్పౌజును కోల్పోయి కరోనా వల్ల స్వయంగా నాన్నగారు యూఎస్లో ఉంటారు. ఆయన ముందుగారు ఇక్కడికి వచ్చి మేనగోడ పెళ్లికి నుంచి ఆవిడ కరోనా బారిన పడి సడన్గా డెత్ అయిపోయింది. ఏ విధమైన బరువులు బాధ్యతలు నామినేషన్లు లేకుండా కిలోల కొద్ది బంగారం బ్యాంక్ లాకర్లో పెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ బిడ్డలకి భర్తకి కూడా లాస్ట్ చూపు కూడా కనిపించకుండా మాయమైంది. అటువంటి వాళ్ళ బాధలు నేను దగ్గరగా చూసినప్పుడు వీళ్ళకి ఏం చేయగలమా? సో అవునైతే ఆపలేము, పోయిన వాళ్ళని తిరిగి రప్పించలేము. కానీ ఆ యొక్క పెయిన్కి నా అన్నకు వచ్చిన పెయిన్ కానివ్వండి, ఇతర అన్నల బాధ కానివ్వండి, సోదరులు కొంతమంది బాధలు కానీ నాకు అప్పుడు అర్థమైంది. ఎంతో కొత్త సంఘంలో నేను వివిధ జాబులు చేయడం ద్వారా ఒక టీచర్గా రకరకాల వృత్తులు ప్రవృత్తులు గమనించే ఇట్లా ఉన్నప్పుడు ఏమీ తెలియని హౌస్లో ఇంకా ఉన్నవాళ్ళు, అది కూడా మనీ వైఫ్లో అంటే 50+45 దాటిన తర్వాత ఒక విధంగా వార్తత్వం వస్తూ ఉంటుంది. అదే టైంలో బీపీలు షుగర్లు తలెత్తుతూ ఉంటాయి. అటువంటిప్పుడు పిల్లలు కూడా వాళ్ళ వయసు వాళ్ళ పిల్లలు బాధ్యతలు వాళ్ళు మ్యారేజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు ఉన్నదానికంటే. అప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి ఒక పాల ప్యాకెట్ కావాలి, 2 మెడిసిన్స్ కావాలి అని అడిగి ఇబ్బంది పెట్టడము, అది వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా అమ్మ ఏం చేస్తుందో అని మన కోసం కొంత టైం వెచ్చించి సపోజ్ యూఎస్లో ఉండేవాళ్ళు కూడా ఆపోజిట్ టైమింగ్స్లో వాళ్ళు పడుకోకుండా అమ్మ ఏం చేస్తాము అని అనడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ వీటికి పరిష్కారం ఏంటయ్యా అన్నప్పుడు వివిధ సంస్థలు గతంలో కొంతమంది మహనీయులు పెట్టిన వివిధ సంస్థల్లో వస్తున్న విషయాలు యూట్యూబ్లో చూడటం ద్వారా ఈ యొక్క ఆత్మీయ నేస్తం అనే సంస్థని మనం ఎందుకు పెట్టకూడదు అని అనిపించింది.
చేయాలనిపిస్తుంది అని అన్నప్పుడు మీకు ఏదైనా ఆర్థిక వనరులు కావాలి అంటే మేమైనా చేయగలిగిన సహాయం కొంతైనా చేస్తాము. అందువల్ల ముందుకు వెళ్ళు, నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చేయడానికి ఎవరి సలహాలైనా తీసుకో, అటువంటి వాళ్ళ సలహాలైనా ఇలాగా ఒంటరి వాళ్ళ సలహాలేమో అని అన్నాను. ఫస్ట్లో ఈ సంస్థ గురించి ఆలోచించినప్పుడు ఇన్సల్టింగ్ గాను అదేదో తప్పుడు బిజినెస్ అనుకుంటారేమో అని భయపడ్డాను. కొంతమందికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడ్డాను. కొన్ని కామెంట్లు నేను కూడా వాళ్ళ యొక్క అజ్ఞానానికి నేను కొంచెం విచారించినప్పటికీ కూడా హర్ట్ అయ్యాను. తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు తెలియకుండానే కొంతమంది ఈ యొక్క కష్టాల నుంచి బయటపడినప్పుడు ఓహో నేను చేసింది తప్పు కాదు, నాకు ఆ భగవంతుడి దృష్టిలో నేను ఏదో గత జన్మ కర్మ వల్ల నేను కర్మ సిద్ధాంతాన్ని ఉంటాను, గత జన్మ కర్మ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, దానికి కొంత పరిహారం అయింది. అందువల్ల ఏంటంటే ఇది తప్పు కాదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్దామని సంస్థను రిజిస్టర్ చేయించాను. ఒక 50,000 వరకు ఖర్చులు పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మీటింగ్లు పెడుతున్నాను. ఇప్పటి వరకు 9 మీటింగ్లు పెట్టాను. కేంద్రాయ కాన్సెప్ట్లో పెడుతూ ఉంటానండి. నా సంస్థలో ఏజ్ లిమిట్ 45 years నుంచి. వాళ్ళ కండిషన్ ఏంటంటే సింగిల్ పర్సన్ అయి ఉండాలి, డెత్ ఆర్ డివోర్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి, ఆధార్ జీరాక్స్ ప్లస్ స్పౌస్ తాలూకు డెత్ ఆర్ డివోర్స్ కావాలి. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి 45 ఏళ్ళు కంప్లీట్ 45 years కంప్లీట్ అయి ఉండాలి అకార్డింగ్ టు ఆధార్. కొంతమంది ఆధారాన్ని బట్టి నేను చిన్నవాడిని పెద్దవాడిని అంటూ ఉంటాను. స్ట్రిక్ట్గా ఆధార్ అయితే నేను రిజిస్టర్డ్. ఇది ప్యూర్లీ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి, లాభాపేక్ష లేదు. నాకు కొన్ని ఫండ్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎన్ఆర్ఐ నాకు కొంత ఇవ్వడం జరిగింది. వాటినే నేను ఫస్ట్ పెట్టుబడిగా పెట్టి మీటింగ్లు పెడుతూ ఉన్నాను. సంస్థలో 220 మంది ఉన్నారండి. వాళ్ళు కాకుండా కొంతమంది లేట్ మ్యారేజెస్ వాళ్ళు కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. అయితే వాళ్ళని కూడా ఇంట్రెస్ట్తో నేను గ్రూప్లో యాడ్ చేసుకున్నాను. కొన్ని సంస్థలు మినిమం మెంబర్షిప్ 500 పర్ హెడ్ 1000 పర్ హెడ్ అడుగుతున్నారు అని వాళ్ళు చెప్పారు. మనకి ఏమీ వద్దులేండి, మీరు ఫ్రీగా ఆత్మీయ నేస్తం గ్రూప్లో యాడ్ అవ్వండి, మీటింగ్లు ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది అని నేను తెలియపరచడం జరిగింది. వాళ్ళు వాళ్ళ స్టేటస్లో పెట్టుకుని నేను ఎప్పుడు కూడా ఏ అడ్వర్టైజ్మెంట్కి ఒక పాంప్లెట్ కొట్టించడం ₹1 ఖర్చు పెట్టలేదండి. నా యొక్క ఆత్మీయ నేస్తం కోసం నేను మీటింగ్ పెడతాను. ఆ మీటింగ్ సక్సెస్ అయినా సూపర్గా ఎవరైనా ఇట్లా ఒక జోడీ అయ్యారు, పలానా వాళ్ళు బాగున్నారు అని తెలిసిన సంతోషపడతాను. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తాను. వీలైతే వాళ్ళకి ఏదో చిన్న స్వీట్ అయినా నేనే నా ఖర్చులతో ఇవ్వడానికి నేను చూస్తాను. నా కంపెనీలో కూడా అందరూ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారండి. ప్రభాకరన్ గారు అనేసి, జై మహాలక్ష్మి గారిని ఆవిడ టెలిఫోన్ డిపార్ట్మెంట్, ప్రభాకరన్ గారు HDFC బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఇంకా దేవరాజ్ గారు, లాయర్ వర్ధిని మేడం, వీళ్ళందరూ కూడా నాకు కోఆపరేటివ్గా ఉంటారు. డాక్టర్ స్వర్ణలత గారండి, వీరంతా కూడా వీళ్ళన్నీ యాక్టివ్ అన్నారు కదా, వాళ్ళందరూ 60+ అండి. నాకు ఎంకరేజింగ్గా ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు కాల్ చేసి నాకు మన ఆత్మీయ నేస్తం గురించి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడతారు. అంత బిజీ లైఫ్లో కూడా ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలా, మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము, ఈ విధంగా సలహాలు ఇస్తూ ఉంటారు. మమ్మల్ని చూసి వివిధ సంస్థలు కమర్షియల్గా కూడా పుట్టుకుని వచ్చారండి ఒకరిద్దరు. వాళ్ళకి కూడా ఒక విధంగా నేను తోడ్పడటం కూడా నేను గర్వంగా భావిస్తాను. తర్వాత నేను సర్వీస్ చేయడానికి కాంపిటీషన్లో సర్వీస్ పడ్డారు కనుక నేను సంతోషపడతాను. అది బిజినెస్ అనుకోండి, ఏమన్నా కష్టం అనిపించేదేమో. మనం చేస్తున్న సర్వీస్ని వాళ్ళు కూడా కాంపిటీషన్తో వచ్చారు, ఇంకన్నా నేను బాగా చేసి చూపిస్తాను అని అన్నందుకు సంతోషపడుతున్నాను. అది సునీల్ సార్. నిజంగా మేడం, ఇన్ని రోజులు ఏంటంటే మీరు ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే సో దాని వెనకాల మీరు ఎంత పెయిన్ తర్వాత ఇప్పుడు ఇట్లా మీరు, ఎందుకంటే ఇప్పుడు మేమే యూత్ వాళ్ళ మీద నాకు కొత్తగా స్టార్ట్ చేస్తే చాలా కామెంట్స్ వస్తాయి. బట్ మీరు ఈ సిచ్యువేషన్లో కూడా మీకు ఈ థాట్ వచ్చి దీనికి ముందుకు తీసుకురావడం నిజంగా గ్రేట్ మేడం. నిజంగా ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక 22-20 years ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళ పెళ్లి ఫోటోలు అయితే ఏవైతున్నాయో అవి వచ్చేలోపే వాళ్ళకి డివోర్స్ అయిపోతుంది. అట్లున్న సిచ్యువేషన్గా ఒక 40 ఒక 50 ఏజ్ ఉన్న వారికి సో వాళ్ళకి ఒక తోడు, అంటే వాళ్ళకి ఆల్రెడీ లైఫ్ అంటే ఏంటో తెలుసు. బట్ ఏంటంటే వాళ్ళకంటే ఒక తోడు ఉండాలి, అంటే కనీసం వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేంత తోడు ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు బిజీ లైఫ్లో ఎవరి లైఫ్ వాళ్ళకి సొంత పిల్లలకి వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చేసరికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటున్నారు.
బట్ ఇలాంటి థాట్ అనేది నిజంగా రావడం నిజంగా గ్రేట్ మేడం. బట్ ఇది ఇంత స్ట్రాంగ్గా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు మేము కూడా మా యుగంలో కూడా మేము ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో నిజంగా మేడం చాలా గ్రేట్. మీరు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని నా మనస వాచ కర్ణ త్రికరణ శక్తి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.